సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. తొడగరా. సరిగా వేరా. షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన గతవులు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయి, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయి. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత బయటికి రా టీ తెచ్చింది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉచ్చ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటే ఏవీ లేవు. అవేవైనా ఉంటేనే ఒంట్లో ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా. తాగరా. గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థం అవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మీ సరస్వతి పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి.
పిల్లలు సూపర్ పిల్లలు ఓంతంత డల్గా ఉన్నాలేంటమ్మా పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి ఇంకో ఇడ్లీ వేయినా? ఎవరు మీరు? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు అంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రే పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా. అది అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. కొండయ్య గారు నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు మా ఆయన గురించి మీకు తెలీదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది. చామంతి తొడిమ లాంటి నీ నడుమును ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను వేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్క. అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నిగుండాలవుతున్నాయి. పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు. ఇంకొకసారి వాళ్ళు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు. అలా అన్నమాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళు అంటారు. జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్నిపర్వతం. మనవడులా మీరు ఏమైందిరా మీకు? ఎవరు దన్నారు?
మమ్మల్ని కొట్టే దమ్ములు ఏపీలో ఆడుకున్నాయి. మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ పోతులు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏమంటున్నారు వాడు? అవి కొమ్ములున్నాయి, సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబా అని ముగోడు అంటున్నారు సార్. ఇట్లాంటి ఎదవల్ని అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా, ఆ దెబ్బలకి ఆవు నూనె రాస్తే తగ్గిపోతున్నానే నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా. అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. ఉస్కే బాద్ ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేసిన పెళ్ళాలకు క్యా హోతా హై గుర్కా భాయ్, ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై, సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకటి బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా, ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా, రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. వాళ్ళు ఉచ్చాగాళ్ళని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాదు. వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్నా, మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు, అమ్మా మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిటి రోయ్ భీమా, ఇవాళ వంటగది గుమగుమలు అడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కానీ కానీ పెద్దమ్మగారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురికి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే కుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నారు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని, మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవ్వరా.
అన్నయ్య వాళ్ళని కొట్టొద్దని చెప్పన్నయ్య, వాళ్ళని ఆపమని చెప్పన్నయ్య. దీనికంతటికీ కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చేయొద్దన్నయ్య. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవెల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు పుడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య? దేవుడా, ఎందుకు రా ప్రేమను సృష్టించావు? ప్రేమను ఎవరు ప్రేమించినా వాళ్ళ ప్రేమను ఎందుకు రా దూరం చేస్తావు? మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నను ఎందుకు రా శిక్షిస్తావు? చెప్పురా, చెప్పు చెప్పు. ఆపేశారే, తాగేయండి, తాగి చచ్చిపోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం. టాటా. ప్రేమ వద్దు, వద్దొద్దు, మీరింకేమీ చెప్పొద్దు. మీకు అసలు ప్రేమ అంటేనే తెలియదు. రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి. అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది. ధైర్యం పుట్టాల్సిన చోట పిరిగితనం పుట్టిందనుకో, ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే. పాపం ఆ పిచ్చి వాళ్ళు ఉన్నారే, అదే మీ అన్నయ్యలు వదినలు. క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు. మీరా యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు. కానివ్వండి, కాండి, ప్రేమను తొందరగా చంపేయండి. అదొక్కటేగా మీకు తెలిసిందే. పిచ్చి పిల్లలు, ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. విజయదశమి వరకే, అంతవరకు కాస్త ఓపిక పట్టండి. అంత శుభం జరుగుతుంది. శుభం. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకో? మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగు తింటున్నావే ఈ మధ్యన. నవ్వి నవ్వి కడుపు పుండు పడేంత జోకేశావయ్యా. నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని నాకు డౌటుంది కానీ ఎందుకు వచ్చావో ఏడుగు. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలయ్యా. ఓ, చందాలు అడుక్కు దొబ్బుతున్నావా? మీ నలుగురు మా ఊరొచ్చి
మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా. మేమా? మీరే. ఏంటి మేమా? 100కి 100 మీరేనయ్యా. వస్తాం పో. శుభం. అయ్యా, అమ్మవార్లకి కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు? ఎవరితో ఏందండి, అంత పెద్దోళ్ళని ఎదురుగుండా పెట్టుకొని వాళ్ళ చేత కట్టిస్తాం. అయ్యా, కంకణాలు తీసుకోండి. అయ్యా, అమ్మవార్ల కంకణధారణ చేయండి. సీతారామచంద్ర స్వామి నమః. శ్రీ కళ్యాణ మహోత్సవేన రక్షాబంధనం ధారయామి. ఓం నమస్తే. అప్పారావు గారు, కంకణాలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతుర్లు అయినట్లు లెక్కండి. ఓహో, కట్టండి. మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా? ఎందుకురా కట్టకూడదు? మీ చెల్లెలు స్నేహితురాలు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాన్ని చావగొట్టినందుకు. ఈ చెల్లికి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా. చిచి, సప్త సముద్రాలు ఈది మురికి కాలువల పడి చచ్చినట్టయింది. కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం, లుచ్చర్స్ ఆఫ్ లుచ్చాలైపోయాం. గడగడలాడించాం, గాజులు తొడిగించుకొచ్చినట్టయింది. అన్నా, చిన్న డౌట్. ఏనుకంట్లో ఎర్రచీమలు పడ్డం అంటే ఇదేనేమో? అవును. ఎందుకు అలా నవ్వుతున్నారు? నాకు ఇష్టమైనవి అవే. ఏవే? నువ్వే కావాలి, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా. ఒకటే అడుగు. అబ్బా, ఓ గోర్ఖా భయ్యా, విన్నావా? కిచెన్ భయ్యా, నువ్వు బృహన్నలో కదా, అలాంటి మిర్చి మసాలా సినిమాలంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నాకేం తక్కువ? నేను 2 in 1 కదా. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు వాడు. 2 టౌన్ రౌడీలా. ఒరే రాఘవయ్య, సచ్చి ఏ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారి కిందకు చూడరా. నీ కొడుకులు ఎంత మారిపోయారో. అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా. నీ కూతురు పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఏంటి, నా మాటలు నమ్మవా? సరే రే, ఇదంతా నిజమేనని కల కాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నాడు వాడు? ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయ. హాజీ, పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. రావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు.
ఈ పనివాళ్ళు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్ళు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పడిగట్టుకొచ్చిన పనివాళ్ళు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను. అన్నీ వీళ్ళే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. వాళ్ళు మీకేమవుతారు చెప్పండి రా, చెప్పండి. బాష్, పిల్లలంటే వీళ్ళు. పిల్లలు కాదు, పిడుగులు. కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాణ్ణి నాకు బాగా తెలుసు. మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా? తమ్ముడు, ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు ఆ పేట్ల మించి లేకొద్దు. కూర్చో. నమస్తే డాక్టర్ సెల్లర్, మనం ఎంత కామెడీయో అంత
నువ్వు మూగడివి కదా మాట్లాడుతున్నావేంటి? మామూలు దండేసుకో. అవును ఈ కలర్ బాగుందా నీకు? ఇది మెయింటైన్ చేసి చెప్పు. నీ అబ్బ ఎవరిని చూసినా అక్కడే తంతున్నాడు. ఇక్కడ బాక్సు బద్దల హై. అరే అక్కడ పెళ్లికి టైం అవుతుంది హై. దయచేసి మా అన్నయ్య చేయకండి. వాళ్ళకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ఇదిరా ఆడకూతురు ప్రేమ అంటే, ఇదిరా ఆప్యాయత అంటే, ఇదిరా పేగుబంధం అంటే. అవునన్నయ్య, ఆస్తంతా మీరే తీసుకోండి. పిడికడి బియ్యంతో ఒడి నింపి సాగనంపండి, నాకంతే చాలు. ఈ రాక్షసుని క్షమించొద్దమ్మా. చెప్పమ్మా, మమ్మల్ని చంపేమని చెప్పమ్మా. మిమ్మల్ని రాక్షసులు చేసింది ఈడు. ఆ కోటింగ్ ఏదో ఈడికి ఇవ్వండి. అవును, నా కూతురు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో మరో ఆడకూతురు జీవితంలో నిప్పులు పోసి తప్పు చేశారు. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. మేము ఇక్కడికి వచ్చింది శిక్షలు వేయటానికి కాదు, పెళ్లి జరిపించటానికి. ముహూర్తం దాటిపోకుండా శుభకార్యం జరిపిద్దాం రండి. పదమ్మా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.